6 నెలలు జైల్లో పెట్టారు. మరి అందులో ఎంత నిజం ఉందో మరి కవిత గారి దాంట్లో మరి బీజేపీ వాళ్ళది ఏదన్నా ఒత్తిడితోనే ఏందో నిజంగా అయితే చాలా విచారకరం. మన తెలంగాణ ఆడబిడ్డ అట్లా చేయటం మాత్రం ముఖ్యంగా లిక్కర్ ఏదో వేరే ఏదైనా కానీ లిక్కర్లో చేయటం ఒక ఆమె చేసినట్టయితే చాలా విచారకరం. మనం ఒక తెలంగాణ ఆడబిడ్డ అటువంటి దాంట్లో ఇరికినందువల్ల మనం విచారకరము, బాధాకరం. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్ త్వరలో. కాన్స్టిట్యున్సీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత. సరే, కొత్తగా మంత్రులైనరు, మనోళ్ళు ఎమ్మెల్యేలైనరు, కాస్త కొత్త ఉత్సాహంతో అందరికి అందుబాటులో లేకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వాన్ని నిర్వహించే పని, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే పని ఉంటుంది కాబట్టి కొందరు ఏంటంటే మా మంత్రి గారు మాకు కలుస్తలేడు, ఇప్పుడు నాకు పూర్తి అవగాహన లేదండి. కానీ ప్రజలను బాధ పెట్టి ప్రజలకు నష్టం జరిగే పని చేయరు. వారికి కంపెన్సేషన్ సరుకులు అంటే దాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తానని మంత్రి గారు కూడా మొన్న చెప్పారు. కాబట్టి దాని నుంచి ప్రజలు భయపడవలసింది కానీ బాధపడవలసిన కానీ అవసరం లేదని అనుకుంటున్నాను. సార్, మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు కొన్ని అరాచకాలు బయటకు వచ్చినాయని చెప్పేసి కొంతమంది ప్రజల ఆవేదన నిజమా సార్? నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అడగండి, ప్రజలకు అందుబాటులో ఉన్న ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను దూరపల్లి మొత్తం తెలుగుదేశం, ఆ విద్యాసాగర్ రెడ్డి గారు టోటల్ నాకు 25 ఓట్లు వచ్చినాయి ఆ ఊళ్ళో. అయినా ఎస్సీలకు ఏదో ఈ ఊట బావులు వచ్చినాయి. ఆ బాగున్నది అక్కడ ఎస్సీలు తోడుకుంటారంటే నేను 8 బావులు పెట్టించాను తెలుగుదేశం వాళ్ళకి. నేను ఇంకొకటి మీరు అడగండి, ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా ఏదైనా సంతకానికి వచ్చినా ఏదైనా అభివృద్ధి పనికి వచ్చినా నేను మీరు ఎవరైనా అడగకపోయేది. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అక్కడే సంతకం పెట్టేది. కాకపోతే పార్టీ గురించి పట్టుదలగా ఉండేవాడిని కానీ అవతల పార్టీ వాళ్ళను ఎవరిని బాధపడలేదు. ఇవాళ నేను చెప్తున్నా, నేను పోయి పిలిస్తే అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తారు, సహకరిస్తారు. ఎందుకంటే నా మంచితనము, నేను ప్రజాస్వామ్యం మీద నాకున్న యొక్క ఒక నమ్మకం. నేను అరాచకం ఏం చేసిందో ఒక్కటి చెప్పనండి, నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎక్కడైనా అసలు ఏ కమ్యూనిస్టు కానీ టీడీపీ వాళ్ళు కానీ నాకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సార్, ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు మీకు ఏదైనా పదవులు ఇస్తే సుముఖంగా ఉన్నారా చేయడానికి? ఇప్పుడు సుముఖంగా అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. వస్తే ఇక మా కార్యకర్తలకి ఏముందంటే ఏంది ఎప్పుడు నువ్వేమో ఎవరినో ఎమ్మెల్యే చేస్తావు, ఇట్లా ఉంటావు అనేది వాళ్ళ ఆవేదన ఉంది. కానీ ఇక అది నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వస్తే కార్యకర్తల కోసము, ప్రజల కోసము చేస్తే, ఎందుకంటే అందరూ ఒకటే ఒత్తిడి చేస్తుంది మన మీద. కొంతమంది ప్రజలు ఇక్కడ రామచంద్రారెడ్డి గారు లాపరంగా సంపాదించలేడు, రాజకీయ పరంగా కొన్ని కూడబెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నా అనేది కొంతమంది వాదన. నేను చెప్పానండి, నేను అడ్వకేట్ ఉన్నప్పుడు మొత్తం నా ఇంట్లో 200 మంది వండేది నైట్. అప్పుడు ఏంటంటే బస్సులలో పోవాలంటే బస్ కిరాయి లేకుండే. ఇప్పుడు దూర ప్రాంతాల్లో పోవాలంటే ₹2 కిరాయి ఉంటే ₹2 పెడితే అలా భోజనం దొరుకుతుండే. నా ఇంట్లో పండుకుంటే నేను క్లబ్ పోయే అలవాటు కూడా ఉండే చెప్పాలంటే. అయితే నేను నా వర్క్ చేసుకొని క్లబ్కి పోయి వచ్చేది 9-9:30 అట్లా వస్తే అందరు పండుకొని ఉండేది. ఏమైనా బాబు భోజనాలు చేసిందంటే చేయలే అంటే ఇప్పుడు ఎంతమంది చేసినారు, అప్పుడు ₹2 భోజనం ఉండే. 20 మంది ఉంటే ఒక ₹50, 40 మంది ఉంటే ₹100 ఇచ్చేవాడిని. అసలు పార్టీ వ్యక్తులకు ఎవరు కూడా ఫ్రీగా సర్వీస్ చేసినాను. క్రిమినల్ కేసులో నేను ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను రియల్ ఎస్టేట్ చేసిన బాగా. రియల్ ఎస్టేట్ నేనేం సంపాదించలే. మా నాయన నాకు ఒక 100 ఎకరాలు ఇచ్చిండు. నాకు ఇవాళ 40 ఎకరాలు ఉంది భూమి. నల్గొండలో ఇల్లు తప్ప నాకేమీ లేదు. కాకపోతే పిల్లలు మంచిగా చదువుకున్నారు. మా అమ్మాయి
జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉంది. మా అబ్బాయి ఏ, అమెరికాలో పెద్ద పొజిషన్లో ఉండు. అబ్బాయి కానీ కూడలు కానీ 2000 సంవత్సరంలో పోయిండు మా అబ్బాయి అమెరికాకు. చాలా మంచి పొజిషన్ ఉండు. నేను వాళ్ళకు ఒక్క రూపాయి కూడా నా సొమ్ము నా పిల్లలకు పెట్టలేదు. నేను ప్రజలకే పెట్టిన. ఎంతో మందికి ఫెర్టిలైజర్స్ లేదంటే షాపులలో ఉద్దరు ఇప్పించేది. వాళ్ళకి ఏదైనా ఇల్లు కట్టుకుంటామంటే ఏదైనా సామాన్ కావాలంటే ఇప్పించేది. ఎంతో మందికి నేను సహాయం చేసిన. నేను కానీ ఎక్కడ నేను ఇంకా పార్టీకి గురించి నేను కొన్ని బదనామైనా. ఎట్లా బదనామైనా అంటే అప్పుడు నా దగ్గర చాలామంది జూనియర్స్ ఉండి, మున్సిలు ఉండేది, క్లర్కులు, ఇట్లే ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఉండేది. కొన్ని రాజకీయ అవసరాలు ఇప్పుడు ఈ ప్లాట్ అమ్మని ప్లాట్ అమ్మిందని చెప్పి కూడా అట్లా కొన్ని అనిపిస్తే నేను అందరికీ గట్టించిన పొరపాటు తిన్నట్టు కూడా. నేను ఎవరి సొమ్ము కూడా తినాలని కానీ నాకు లేదు. నేనేం సంపాదించలేదు. ఇదంతా మా ఫాదర్ ఇచ్చిన భూమి. ఇలా నేను ఏది కూడా ఇప్పటికి కూడా నాకు అప్పులు ఉన్నాయి. ఇది ఎవరైనా అడగండి. నేను రాజకీయంగా సంపాదించినని ఎవరన్నా అంటే నేను రాజకీయంగా ఒక 1000 కోట్లు, ఇప్పుడు నేను రాజకీయానికి కాంగ్రెస్ పార్టీకి పెట్టిన ఖర్చు ఇప్పుడు 1000 కోట్లలో ఉంటుంది. నేను నల్లగొండలో ఒక 500-600 ప్లాట్లు అమ్మవచ్చు. సార్, శకిలం శ్రీనివాసరావు గారికి మీరు రైట్ హ్యాండ్ అనుకోవచ్చా? రైట్ హ్యాండ్ కాదు కానీ బెదిరించే వాళ్ళు నన్ను బెదిరించే ప్రయత్నం చేయలేదు, కానీ మా కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేశాను. కానీ నేను అడ్వకేట్గా ఉంటేనే నేను పోలీస్ స్టేషన్లో కానీ ఒక చట్టపరంగా వాళ్ళతో వాదించి ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని ఈ కార్యకర్తలు గింత ముళ్ళు అటకుంటా. నేను మీకు చెప్పాలంటే ఒక విధంగా చిట్యాల కూడా అప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఉండే, నాకటిపల్లి మా కాన్స్టిట్యున్సీలో ఉండే, మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొన్ని విలేజెస్ ఉండే, గుర్రంపూడి అటువంటిది, చండూరులో కొన్ని విలేజెస్ ఉండే. నేను తిరుపతి ఏ కార్యకర్తను అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచిన అర్ధరాత్రి ఆ కాలాన్ని స్కూటర్ వేసుకొని పోయి వాళ్ళని విడిచిపెట్టినాక నేను ఉండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తలుపు దట్టి ఆ రాత్రి కూడా నేను ఇప్పించుకొచ్చేవాడిని. అట్లా కాపాడుకున్నాం మా కార్యకర్తలు. కాబట్టి ఈ సిపిఎం బలంగా, సిపిఐ బలంగా, తెలుగుదేశం బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీని నల్లగొండలు ఈనాడు ఈ తీరుగా బలపడ్డది. ఇంత జిల్లాలో కూడా ఈ తిరగపడ్డది అంటే నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది కష్టం ఇల్లు ఉన్నది. నేను ఒక్కనే కాదు, చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడ్డరు. సరే, 10 టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు మంచి ఒక అనుభవమైన రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు పార్టీ బీఆర్ఎస్ అధికార పార్టీకి మారాలన్న ఆలోచన రాలేదు సార్? నేను నిజంగా చెప్పాలంటే నేను మారిన. ఎందుకు మారినంటే అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదని కొంత కొంచెం నాకు అప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చి నేను మారిన. కానీ ఎన్నడూ కూడా అసలు అందులో పాల్గొనలేదు ఏ యాక్టివిటీస్లో కూడా. ఇక ఏదో మారిన తొందరపడుతుంది, కానీ నేను ఉధృతంగా పాల్గొనలేదు. ఇక్కడ అల్క మీద మారిందే కానీ నేను కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనే కాదు. ఇప్పుడు మీరు పదవుల కోసం ఎందుకు ఆశించలేకపోతున్నారు? నేను సహజంగా నాకు ఇప్పుడు 80 దాటినాయి, 80 ఉండండి. యువకులు ఎంతమందో కొత్తగా వచ్చారు. వాళ్ళను మనం పదవులు ఇస్తే నేను ఈ పదవులు నాకు పెద్ద లెక్క కాదు. నేను నాకంటే జానారెడ్డి గారు జూనియరు, ఆర్దామోదర్ రెడ్డి గారు జూనియరు, పోటీల రెడ్డి గారు జూనియరు. నేను వాళ్ళందరూ వాడిని. ఈనాడు ఏదో ఇక ఈ నామినేటెడ్ పదవుల కోసం నేను ఈ వయసులో కొట్లాడి యువకులకు కూడా దలుచుకోలేదు. యువకులను ప్రోత్సహిస్తే పార్టీ వస్తుంది, ఇంకా పార్టీకి లాభం అవుతుంది. అదే ఉద్దేశంలో. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్యులకు కానీ కలవాలనే ఆలోచన లేదు. నేను అట్లాగా అసలు నేను బీఆర్ఎస్లో చేరినా కూడా వెంకరెడ్డి మీద కోపంతో వెంకరెడ్డి ఒకసారి ఓడిపోవాలి, ఆయన కొంచెం మార్పు రావాలని కోరుకున్నా. కానీ మిగతా దగ్గర ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలవాలనే నా మనసులో ఉండే యాక్షన్ చెప్తున్నాను. అది కూడా తర్వాత నేను కూడా బాధపడ్డా.